హలో అందరికీ, నేను మీ లిషిత. వెల్కమ్ టు ప్రాలీ టాక్స్. ఈరోజు అయితే ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. నా హస్బెండ్ బర్త్డేకి మేము ఇంట్లోనే బర్త్డే సెలబ్రేట్ చేశాము. సో ఇంట్లోనే మొత్తం కంప్లీట్ డెకరేషన్ అంతా ఇంట్లోనే చేసుకున్నాము. సో అక్కడ డెకరేట్ చేస్తుంది నా బ్రదర్, నా తమ్ముడు. సో వాడే మొత్తం హెల్ప్ చేశాడు. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, సో అందుకని కంప్లీట్గా నేను వాడితోనే చేయించాను. సో చాలా ఓపిక్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వాడే అంతా చేశాడు. మీరు చూడండి, ఈ బలూన్స్ ఐడియాస్ కూడా అన్నీ వాడివే, నావి కూడా కాదు. సో చిన్న చిన్న గైడెన్స్ ఇస్తూ ఉన్నాను, అదే అంతే తప్ప రిమైనింగ్ అంతా వాడే చేసుకున్నాడు డెకరేషన్ అంతా. బట్ మీరు అవుట్పుట్ చూడండి, చాలా బాగా వచ్చింది. అంటే సింపుల్ డెకరేషన్ అనమాట. ఎవ్రీథింగ్ మేము ఆన్లైన్లోనే పర్చేస్ చేసాము. బలూన్స్, ఎవ్రీథింగ్. ఇంకా బయటికైతే వెళ్ళలేదు, బికాస్ నాకు హెల్త్ ఇష్యూ ఉంది. సో అందుకని ఇంకా బయటికి వెళ్ళలేదు. ఈవెన్ కేక్, నేను ఆర్డర్ పెట్టిన బొకే, ఎవ్రీథింగ్ మొత్తం అంతా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకున్నాను. అదే సేమ్ డే పెట్టుకున్నాను. యాక్చువల్గా చేయకూడదు అనుకున్నాను, బట్ కొంచెం ఓపిక తెచ్చుకొని చేశాము బర్త్డే. సో ఇప్పుడు మీరు చూస్తున్న బెలూన్ ఉంది కదా, అది 5 times పేలిపోయింది. అదే లాస్ట్ బెలూన్, ట్రాన్స్పరెంట్ బెలూన్. దానికి పైన నేను చెమ్కి అంటిద్దామని ఎవ్రీ టైం గమ్ అంటిస్తూ ఉంటే అది 5 balloons పేలిపోయాయి. సో లాస్ట్కి అదొకటే డిసప్పాయింట్, ట్రాన్స్పరెంట్గా ఉండిపోయింది. సో దీని తర్వాత మేము మా ఇంటి దగ్గరే ఫ్లవర్స్ అమ్ముతారు. సో అక్కడికి వెళ్ళి ఈ రోజ్ ఫ్లవర్స్ అనేవి తీసుకున్నాము. ఒక 2.5 kgs తీసుకున్నాము ఈ రోజ్ ఫ్లవర్స్. సో రోజ్ ఫ్లవర్స్ తీసుకొని ఇలాగా హ్యాపీ బర్త్డే హరి అని కింద ఫ్లోర్ మీద డెకరేట్ చేశాము. కానీ ఇదైతే నాకు చాలా చాలా బాగా వచ్చింది. ఈ పర్టికులర్ ఐడియా అయితే నాదే, మంచిగా అనిపించింది. సో నేను నా డెకరేషన్ కోసం ఏమేమి తీసుకున్నాను అంటే, సో రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నాను, చామంతీస్ తీసుకున్నాను, తర్వాత బొకే కొనుక్కున్నాను, బలూన్స్ తీసుకున్నాం, అండ్ కేక్ అండ్ సెంటర్ క్యాండిల్స్. సో ఇవే తీసుకున్నాను. సింపుల్ అండ్ క్యూట్గా చేయాలని అనుకున్నాము. సో సెంటెడ్ క్యాండిల్స్ ఎందుకు తీసుకున్నానంటే, సో లైట్ ఆఫ్ చేసిన తర్వాత నైట్ సర్ప్రైజింగ్గా రూమ్లోకి తీసుకొని వెళ్తే లైక్ క్యాండిల్స్ వెలిగితే చాలా బాగుంటాయి కదా, అండ్ దాని ఫ్రాగ్రెన్స్ కూడా బాగుంటుంది కదా. సో అందుకని నేను సెంటెడ్ క్యాండిల్స్ తీసుకున్నాను, లావెండర్ ఫ్లేవర్. సో ఇది కొంచెం చూడండి, ఇది అవుట్పుట్ వచ్చేసి. సో ఇలా నేను నా హస్బెండ్కి ఫస్ట్ బొకే అయితే ప్రజెంట్ చేశాను. సో అండ్ అదర్ గిఫ్ట్ అయితే ఇచ్చాను. సో అది నేను ఇక్కడ చూపించలేదు, బట్ కనిపించేలాగా అయితే బొకే పెట్టాను. సో అండ్ ఇంకొకటి, నేను కేక్ మింత్రాలో ఆర్డర్ పెట్టాను, చూద్దాం కదా అని చెప్పి. సో ఎక్స్ప్రెస్ డెలివరీ, అదైతే ఎక్స్పెక్ట్ చేసినట్టు అస్సలు రాలేదు. సో అది నాకు మళ్ళీ డెలివరీ వచ్చేసి 11:15 అలా వచ్చింది. సో అప్పుడు నేను మళ్ళీ వెంటనే జొమాటోలో ఈ పర్టికులర్ కేక్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను. సో గాడ్ బై లక్ నాకు ఈ కేక్ అయితే చాలా మంచిగా అనిపించింది అనమాట. బట్ మింత్రాలో తీసుకున్నదైతే నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. సో అదొకటి డిసప్పాయింట్, రిమైనింగ్ అంతా కూడా చాలా బాగా అయింది. సో ఈసారి నేనేమనుకున్నా అంటే, ఆన్లైన్లో అయితే అసలు కేక్స్ అనేవి మనం పర్చేస్ చేయకూడదు, బికాస్ కొన్నిసార్లు బాగా రావచ్చు, కొన్నిసార్లు బాగా రాకపోవచ్చు. మేము ఇంకొకసారి కూడా మేము కేక్ తీసుకున్నాము వేరే యాప్లో, అది కూడా అలాగే ఫ్లాప్ అయ్యింది. సో నేనైతే ఈ బర్త్డేతో ఫిక్స్ అయ్యాను, ఇంకా ఏ కేక్స్ కూడా బయట ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టకూడదు, వెళ్ళి డైరెక్ట్గా కేక్ షాప్స్లోనే తీసుకోవాలి అని. సో బర్త్డే అయిపోయింది కదా. సో ద నెక్స్ట్ డే మేమైతే పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము. సో ఫుల్ రష్ ఉంది, ట్యూస్డే కదా. సో అండ్ శ్రావణ మాసం, సో చాలా రష్ ఉంది టెంపుల్. బట్ చాలా ఫాస్ట్గా అయితే దర్శనం అనేది జరిగిపోయింది మాకు. సో మేము కొంచెం లేట్గా వెళ్ళాము. సో మేము వెళ్ళేసరికి క్లోజ్ చేసేస్తున్నారు. సో
మేమే లాస్ట్ దర్శనం చేసుకోవడం అనమాట. సో దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. మేము ఇంకా రష్ చూసి మేము ఇంకా వెయిట్ చేయాలేమో అనుకున్నాం. జస్ట్ మిస్, మేము కొంచెం లేట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వెయిటింగ్లో ఉండిపోయే వాళ్ళము. సో మీరు కూడా చూడండి ఎంత రష్ ఉందో టెంపుల్లో. సో టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ కొంచెం దగ్గర ఫారెన్ మాల్కి వచ్చేసాము డ్రెస్సెస్ ఏమైనా తీసుకుందామని. బట్ మేము తీసుకోలేదు, నచ్చలేదు. నా హస్బెండ్కి నచ్చింది కుదరలేదు, అందుకనే తీసుకోలేదు డ్రెస్సెస్ కూడా. సో అలాగా మాల్ చూసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. సో మాల్లో సమ్ డైనోసారస్ ఎగ్జిబిషన్ అనుకుంటాను జరుగుతుంది. కిడ్స్కి అయితే భలే ఎంజాయ్ చేస్తారు ఆ పర్టికులర్ ఎగ్జిబిషన్ అనేది. దీనికి వాళ్ళు టికెట్ కూడా పెట్టారు. సో అంతే ఈ వ్లాగ్. I'll see you in the next vlog. Thank you for watching my video. Please like, share and subscribe to my channel. Thank you. Bye bye.